నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ అలర్ట్. నేను చూపించబోయే విషయం చూసి మీరు ఆశ్చర్యపోతారు, భయపడతారు కూడా. మతోన్మాద శక్తులు మన దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి మనల్ని ముప్పేట దాడి చేస్తున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. భారత ప్రభుత్వమా మేలుకో. అభం శుభం తెలియని స్కూల్ పిల్లలతో మతాచార ప్రార్థనలను మెప్పించడం ఎంతటి ఘోరమైన విషయం ఆలోచించండి. వివరాలు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. వీలైతే 10 మంది భారతీయులకు షేర్ చేయండి. మన భారతదేశం సర్వ మతాలకు నిలయం. భారతీయ సంస్కృతి ప్రపంచ మతాలను గౌరవిస్తుంది. కానీ కొన్ని మతతత్వ శక్తులు మన భారతదేశ ఐక్యతను, సంస్కృతిని దెబ్బతీయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అటువంటి దారుణమైన ఘటన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో, అందులోనూ మన పార్లమెంటుకు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజానికి ఓ ప్రశ్నగా మిగిలింది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఢిల్లీలో ఒక స్కూల్ పిల్లలు ఇస్లామిక్ శ్లోకాలు రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేదిక జ్యోతిష్యుడు ఆస్ట్రో కౌన్సిల్ కేకే గారు తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన ఆ వీడియోను చూసి షాక్కి గురయ్యారు. ఇది ఏమైంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇది నిజంగా మన భారతదేశంలోనే జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇది దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఇంత సమీపంలో ఇలాంటి ఘటన జరగడం ఎందుకు ఆందోళన కలిగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఆ వీడియో గురించి స్పష్టంగా అర్థం చేసుకుందాం. వీడియోలో 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులు, బాలికలు స్కూల్ యూనిఫామ్ ధరించి నిలబడి ఉన్నారు. కొందరు బాలురు తలపాగాలు కట్టుకున్నారు. వారు ఏకకంఠంతో ఇస్లామిక్ కల్మా రాస్తున్నారు. లా ఇలాహా ఇల్లల్లాహ్ మహమ్మదూర్ రసూలుల్హు అని. ఇది ఇస్లాం మతంలో అతి ముఖ్యమైన మొదటి సూత్రం. వీడియోలో పిల్లలు యూనిఫామ్ ధరించి స్కూల్ ఐడి కార్డులు పెట్టుకొని ఉన్నందున ఇది ఒక సాధారణ స్కూల్ క్లాస్ రూమ్ లాగా కనిపిస్తుంది. వీడియోలో ఓవర్లే చేసిన టెక్స్ట్ కూడా ఢిల్లీ స్కూల్లో పిల్లలకు ఇస్లామిక్ శ్లోకాలు నేర్పుతున్నారు. ఆన్లైన్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ వీడియో 42 సెకండ్లు మాత్రమే ఉంది, కానీ ఇది దేశవ్యాప్తంగా లక్షల మందిని కదిలించింది. ఇప్పుడు ఇందులో ఉన్న సమాచారపరమైన కీలకాలు చూద్దాం. భారతదేశం ఒక లౌకిక రాజ్యం. మన రాజ్యాంగం ఆర్టికల్ 28 స్పష్టంగా చెబుతోంది, రాష్ట్రం పూర్తిగా నిర్వహించే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో ఏ మతపరమైన బోధన జరగకూడదు. అంటే ప్రభుత్వ స్కూళ్ళు లేదా ప్రభుత్వ నిధులతో నడిచే స్కూళ్ళలో ఒక మతం శ్లోకాలు నేర్పడం చట్టవిరుద్ధం. కానీ ఈ స్కూల్ ప్రైవేటు స్కూలా, మైనారిటీ స్కూలా లేదా ప్రభుత్వ సహాయం పొందుతున్న స్కూలా, ఇంకా స్కూల్ పేరు బయటపడలేదు. నెటిజన్లు ఈ స్కూల్ ఏది, ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఢిల్లీలోని ప్రాథమిక స్కూల్లో జరుగుతుంది కాబట్టి పిల్లలు ఇంకా చిన్న వయసులోనే ఒక మతపరమైన బోధనకు గురవుతున్నారు. ఇది విద్యార్థుల మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇక్కడే మనం ఆలోచించాలి. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విద్య హోలిస్టిక్, ఇంక్లూసివ్ అలాగే సెక్యులర్గా ఉండాలి. పిల్లలకు మతపరమైన బోధన కాకుండా నైతిక విలువలు, సైన్స్, టెక్నాలజీ, కల్చరల్ హెరిటేజ్ నేర్పాలి. కానీ దేశంలో మదర్సాలు, మతపరమైన స్కూళ్ళు ఉన్నాయి. అవి మైనారిటీ హక్కుల కింద అనుమతించబడతాయి. కానీ ఇక్కడ యూనిఫామ్ ధరించిన సాధారణ స్కూల్ పిల్లలు ఇలా రాయడం ఎందుకు? ఇది రాడికలైజేషన్ మొదలయ్యే దశ కాదా? ఢిల్లీలో ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి, కానీ ఇప్పుడు ఇది వైరల్ కావడంతో పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. రిప్లైల్లో ప్రజలు హిందూ పిల్లలు కూడా ఇలాంటి బోధనకు గురవుతున్నారా, ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుంది అని అడుగుతున్నారు. నిజానికి ఇది కేవలం ఢిల్లీ సమస్య కాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మతపరమైన బోధనలు జరుగుతున్నట్టు నివేదికలు ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో మదర్సాలు ప్రభుత్వ నిధులు పొందుతున్నాయి, కానీ మోడర్న్ సబ్జెక్టులు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా స్కూల్ గుర్తించి ప్రభుత్వం, ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్య తీసుకోవాలి. పిల్లలకు ఏ మతం బోధించాలనేది తల్లిదండ్రుల హక్కు, కానీ స్కూల్ సెట్టింగ్లో ఇది ఎందుకు? ఇది పిల్లల మనస్సును మతపరంగా డివైడ్ చేస్తుందా? భారతదేశం వైవిధ్య భరితమైన దేశం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అందరూ కలిసి ఉండాలి. కానీ విద్యలో మతపరమైన ఇండోక్ట్రినేషన్ జరగకూడదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు ఈ వీడియోను షేర్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి. కానీ హేట్ స్పీచ్ లేకుండా ప్రభుత్వం స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలి. స్కూళ్ళలో ఏ బోధనలు అనుమతించాలి, ఏవి కాదు అని. ఫ్రెండ్స్, చివరిగా నేను భారతీయుణ్ణి. మన భారతదేశంలో
ప్రతి మతాన్ని గౌరవించాలి, కానీ మతాన్ని వ్యక్తిగతంగా ఎవరి మీద రుద్దకూడదు. అందులోనూ చిన్న పిల్లలని వీటికి దూరంగా ఉంచాలి. ఈ ఘటన మనకు ఒక పెద్ద సందేశం ఇస్తుంది. మన విద్యా వ్యవస్థను మతపరమైన ప్రభావాల నుంచి రక్షించాలి. పిల్లల భవిష్యత్ భారతం. వారు సైన్స్, టెక్నాలజీ, సమానత్వం నేర్చుకోవాలి. మతం వ్యక్తిగత విషయంగా ఉండాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, సమాచారం తీసుకోండి. జై హింద్, జై భారత్.